పక్కన ఉంటారు. ఇప్పుడు విన్న ప్రతి సబ్జెక్టు ఇంటికాడ చెప్తారన్న ఆలోచనతో, మళ్ళీ వచ్చినప్పుడు రీఫ్రెష్గా వస్తారా అన్న ఆలోచనతో ఒక మాట అడగగానే మన జిల్లాకు జాగృతి కళా బృందం వచ్చి మీకు అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మేడం, మన జాగృతి కళా బృందం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మాట చెప్పగానే మా దగ్గర పెడదాం సార్ మా పిల్లల కోసమే అని చెప్పేసి ఆ మేడం కూడా యాక్సెప్ట్ చేసి ఈ ఫెసిలిటీని ఇచ్చింది. దానికి కూడా ప్రిన్సిపల్ మేడం థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఇంతసేపు విన్నారు కదా, ఏమేమి టాపిక్స్ చెప్పారు? ఓకే, స్టాప్. ఓకే, దెన్ ఒక్కరు నిలబడి చెప్తారా ఏమేమి టాపిక్లు చెప్పారు? హెడ్లైన్స్ ఓన్లీ ఒక్కరు చెప్పండి. ఇగో ఒక మాట చెప్తాను నేనండి, 100కు 100 మార్కులు వచ్చి వేస్ట్ బాబు. ధైర్యంగా నిలబడి 35 మార్కులు వచ్చినోడు నిలబడి చెప్పినా గొప్పవాడు, అవునా కదా? నీకు 100 తెచ్చుకొని నేను ముసల్లాన్లాగా మూలకుంటా అంటే ఏం ఉపయోగం బయట? గుంపులో గోవింది అలాగే చెప్తే నువ్వు ఎడిపోతావు. నిలబడతారు ఎవరైనా? గొప్పలు ఎవరైనా అయినా నిలబడరా? నేను పిక్ చేసుకోనా? చెప్పచ్చు, నిలబడమ్మా. క్లాస్ చెప్పమ్మా, ఏమేమనేది నీకు గుర్తున్నాయి? హెడ్లైన్స్ చెప్పు. నువ్వు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, హెడ్లైన్ చెప్పు. నీ పేరేం పేరు? వి అంకితకు మళ్ళీ ఒకసారి క్లాస్ చెప్తాను. హెడ్లైన్ చెప్పు. గుడ్, ఎక్సలెంట్. మళ్ళీ చెప్పాము ఒకసారి, అందరికి చెప్పు. Good evening to everyone. Just now we have discussed about importance of education, cyber crimes and girls protection and safety and phone addiction. ఓకే, గుడ్. మంచిగా చెప్పిన అమ్మాయి గుర్తుపెట్టుకోండి, ఉమెన్ అయినా మెన్ అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ మనకు ధైర్యం ఉండాలి. నేను చదువుకుంటూనే ఉంటా, సైలెంట్గా ఉంటాను. మళ్ళీ నేను ఎండ్ ఆఫ్ స్పీచ్లో నేను ఎవరినైనా లేపు అడుగుతాను. నేను చెప్పిన టైం మొత్తం అన్నీ చెప్పాలి. మళ్ళీ మీరు గుయ్య కొడుతురు. నేను లేపు అడుగుతాను, నేను ఏమేమి అడిగినా ఇచ్చి ఏమేమి చెప్పినా లేపు అడుగుతా. చెప్పకపోతే మీకు ఉంటుంది ఇంకా. కాబట్టి సైలెంట్గా ఉండాలి, మర్మరింగ్ ఆపేయాలి. నేను అడిగినప్పుడు చెప్పాలి, అంతే. ఎవరైనా మనం లేచి చెప్పలేకపోతే ఎప్పుడైనా ఆగమైపోతాం. గుర్తుపెట్టుకోండి. నీకు పర్సనల్ ప్రాబ్లం వస్తే ఎట్లా లేచి చెప్తావు? భయపడి వెనకలే ఉంటావా? మరి ఇప్పుడే నీ చిన్న విషయానికే ముందుకు రాకపోతే నువ్వు పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు